బీసీ రిజర్వేషన్ల అంశంలో తెలంగాణ ప్రభుత్వానికి చుక్కెదురైంది. సుప్రీంకోర్టు తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసినటువంటి స్పెషల్ లీవ్ పిటిషన్ను కొట్టివేసింది. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల్ని పాత పద్ధతిలో వెళ్లాలని కూడా సుప్రీంకోర్టు సూచించడంతో తెలంగాణ ప్రభుత్వానికి ఏం చేయాలో తెలియని పరిస్థితి ఏర్పడింది. అసలు బీసీ రిజర్వేషన్ల అంశంలో తెలంగాణ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఏమాత్రం లేదు. కేవలం బీసీలను మభ్యపెట్టడానికే ఈ ప్రయత్నం చేసిందనే విమర్శలు కూడా పెద్ద ఎత్తున ఈ క్రమంలో వస్తున్నాయి. ఎందుకంటే బీసీ రిజర్వేషన్ల అంశం అనేది కోర్టుల్లో తేలే అంశం కానే కాదు. ఇది కోర్టుల్లో తేలే అంశం కంటే కేంద్ర ప్రభుత్వంతో ముడిపడి ఉన్న అంశంగానే దీన్ని పరిగణించాల్సి వస్తుంది. ఎందుకంటే గతంలో కూడా జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తమిళనాడులో 1993లో ఆమె ఏకంగా ఇక్కడైతే తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించలేకపోతున్నారు, అక్కడ జయలలిత ఏకంగా బీసీలకు 50% రిజర్వేషన్లు కల్పించింది. మొత్తం రిజర్వేషన్లు 69%కి చేరుకున్నాయి. అయితే అప్పట్లో జయలలిత మొత్తం అఖిలపక్ష అసెంబ్లీలో ప్రత్యేకంగా తీర్మానం చేయడమే కాకుండా అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి అప్పటి ప్రధానమంత్రితో చర్చ ఏర్పాటు చేసి దానికి అనుగుణంగా 76వ రాజ్యాంగ సవరణ ద్వారా షెడ్యూల్ 9లో ఈ యొక్క బీసీ రిజర్వేషన్ల అంశాన్ని చేర్చగలిగింది. చేర్చడం ద్వారా బీసీలకు ఆమె చెప్పిన ప్రకారం ఇక 50% రిజర్వేషన్లు కల్పించడం అనేది జరిగింది. సో అదే పద్ధతిని ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం అనుసరించకుండా కేవలం తాంబూలాలు ఇచ్చేసాం తన్నుకు చావండి, లేదా మా ప్రయత్నం మేము చేశామంటే చిత్తశుద్ధి ఏమాత్రం అనేది ఇక్కడ సందేహాస్పదంగా మారింది. ఎందుకంటే బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసింది. దీన్ని తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. ఆ తర్వాత తెలంగాణ హైకోర్టు నిర్ణయాన్ని సవాలు చేస్తూ స్థానిక సంస్థల ఎన్నికలకు కొత్త రిజర్వేషన్ల విధానంతో వెళ్లాలని చెప్పే నిశ్చయంతో సుప్రీంకోర్టులో దాఖలు చేస్తున్న స్పెషల్ లీవ్ పిటిషన్ ని కూడా సుప్రీంకోర్టు కొట్టివేస్తూ పాత పద్ధతిలోనే ఎన్నికలకు వెళ్ళాలి, హైకోర్టులో ఈ అంశం విచారణలో ఉన్నందున దీనిపై మేం తేల్చలేమంటూ సుప్రీంకోర్టు చేతులు దులుపుకుంది. సో ఈ విషయం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కానీ రేవంత్ రెడ్డి వద్ద ఉన్నటువంటి న్యాయ నిపుణులకు కానీ తెలియనిదైతే కాదు. ఈ సంగతి అయితే సుప్రీంకోర్టులో ఎలాగా ఈ అంశం తేలదని చెప్పి వీళ్ళకి ముందుగానే తెలుసు. కేవలం బీసీలను మభ్యపెట్టడానికే ఈ ప్రయత్నం చేశారా అనే విమర్శలు అందుకే ఈ క్రమంలో పెద్ద ఎత్తున వస్తున్నాయి. అయితే ఇప్పుడు సుప్రీంకోర్టు తాజాగా ఈ తీర్పు ఇవ్వడంతో ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వానికి ఏం చేయాలో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు తదుపరి స్టెప్ ఏంటి, నెక్స్ట్ ఎటువంటి చర్యలు తీసుకుంటారనేది ఒక పెద్ద ప్రశ్నగా మారింది. ముఖ్యంగా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక తరుణంలో సుప్రీంకోర్టు బీసీ రిజర్వేషన్లు కాదంటూ తెలంగాణ ప్రభుత్వానికి నిర్ణయానికి వ్యతిరేకంగా తీర్పు ఇవ్వడం అనేది ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎన్నికలపై ఖచ్చితంగా ప్రభావం చూపే అవకాశం కూడా లేకపోలేదనే ఒక వాదన కూడా వినిపిస్తుంది. ఎందుకంటే జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో దాదాపు 67,000 మంది బీసీ ఓటింగ్ ఉన్నారు. మరి ఈ పరిస్థితిని తెలంగాణ కాంగ్రెస్ ఎలా గడ్డెక్కిస్తుందో అనేది ఒక ప్రధాన ప్రశ్న.